ఈ సమయం మనకు మిగిలింది. జాగ్రత్తగా ఈ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చదవండి. మరియు నేను ఎందుకు పలకనంటే, నేను పలికితే మీ అందరికి అర్థం కాదని నేను అందుకు పలకను. మీరు పలకాలి, కూర్చున్న వాళ్ళందరూ పలకాలి. మళ్ళా చదువయ్యా. విన్నారు కదా? ఈ మాటలు మీరు చాలా దినాల నుంచి వింటూనే ఉన్నారు. చాలా దినాల నుంచి మీరు మారు మనసు పొందక ముందటి నుంచి వింటున్నారు ఈ మాటలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన 14వ వచనంలో చూస్తే, యేసు ప్రభువు వారు లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమై తాను లేచిన సంగతి కొంతమంది శిష్యులు చూసి వారు చెప్పిన మాటలను బట్టి కొంతమంది వినలేదు, నమ్మలేదు. అందును బట్టి అక్కడ ఆ సందర్భాన్ని ఈ విధంగా తెలియపరుస్తూ అప్పుడు చెప్తున్నాడు, మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుందని ఈ 16వ వచనంలో స్పష్టంగా రాశాడు. కొన్నిసార్లు కొంతమంది ఏమంటారంటే, మేము నమ్మలేదు కదా, బైబిల్ మాకు శిక్షను విధిస్తుందా అని కొంతమంది కొన్ని సమయాల్లో అలా మాట్లాడిన వారు లేకపోలేదు, ఉన్నారు. ఈ విషయంలో లోకంలో పెద్దలు ఏం చెప్తారంటే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పారు. అది వాళ్ళకు పట్టదు, దాని గురించి వాళ్ళు ఎవరు పట్టించుకోరు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నది ప్రకటించేవారు కూడా తక్కువే ప్రకటిస్తారు, వినేవారికి ఎలాంటి దాని మీద ఏ ధ్యానం ఉండదు. ఈ మాట మాత్రం బైబిల్ శిక్ష అని చెప్పింది, బైబిల్ మా అందరికి శిక్ష విధిస్తుందా, బైబిల్ మా కొరకు శిక్షను సిద్ధపరిచిందని కొన్ని అజ్ఞానంలో అవిధేయతలో ఏదో అనాలోచనలో కొన్ని మాటలు అనిన వారు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఈ దుష్ట శిక్షణ అంటే ఏంది? చెడు, దుష్టత్వం అంటే చెడు. ఎవరైనా సరే చెడుకి ఒక వర్గం అని లేదు, అర్థమైందా? ఒక వర్గస్తులు మాత్రమే చెడు చేస్తారు, ఇంకొక వర్గస్తులు చెడు చేయరనేది లేదు. మానవుని యొక్క జన్మమే, పుట్టుకే పాపం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, దేవుని మహిమను పోగొట్టుకున్నారని బైబిల్ చెప్తుంది. అయితే ఇక్కడ నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు, దేవుని వైపు చూసిన వారు, దేవుని ఎదుకు వచ్చిన వారు చెడును విడిచిపెడతారు. అందుకే రక్షణ, అదే శిష్య రక్షణ అంటే వారు ఎవరైనా సరే చెడును విసర్జించిన వారు, నిజాన్ని కలిగి జీవించేవారు, తప్పు ఎన్నడూ చేయకూడదు అనేటువంటి ఆలోచన కలిగిన వారు, వారు ఏ వంశస్థులైనా ఏ దేశస్థులైనా చెడును వీడిన వారు రక్షింపబడతారని మన పెద్దలే చెప్తున్నారు కదా. కాబట్టి బైబిల్ చెప్తుంది, నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. ఏమని నమ్మటం అన్నది, మనకు ఎలా నమ్మటం అన్నది ఒక మాట మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక
ఏమని నమ్మాలన్నది, ఏమి నమ్మాలనేది మనకి ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంది. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఈ వాక్యం ఏం చేస్తుంది? నీ దగ్గరకు వచ్చింది, వాక్యం నీ దగ్గరకు వచ్చింది. వాక్యమును గుర్చి, వాక్యము నీతో నీ నోట పలుకుతుంది. నీ హృదయంలో ఉన్నది. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఏమని నమ్మాలంటే ఇప్పుడు స్పష్టంగా మనకిక్కడ అర్థమవుతుంది. 9వ వచనం, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని ఒప్పుకొనిన ఎడల, నీ హృదయం విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందుదవు. అదే శిష్ట రక్షణ. వింటున్నారా? రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, యేసు ప్రభు నీ కొరకు మృతుల్లో నుండి లేపబడ్డాడని నీవు విశ్వసించి నీ హృదయంలో నుండి నీ స్థితిని నువ్వేమై ఉన్నావు అది ఒప్పుకుంటే అప్పుడు నీకు రక్షణ అని రాయబడింది. మార్క్స్ వార్త 16లో మనం చూస్తే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపడతాడు అని రాయబడింది. అంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపడతాడంటే నమ్మటము ఒక వంతు అయితే, ఇక్కడ ఆ నమ్మకాన్ని ఎలా కలిగి ముందు కొనసాగాలో మరొక వంతుగా ఇక్కడ కనపడుతుంది. రెండవ వంతు. ఒకటేమో అక్కడ నమ్మాము. ఏమని నమ్మాము? తండ్రి అయిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారిని నీ కొరకు నా కొరకు ఈ భూమిని పంపి మృతుల్లో నుండి ఆయన్ను లేపి నాకు సజీవాన్ని ఇచ్చాడు, నేను మరణించుంటుండగా ఆయన నన్ను బ్రతికించాడు అని ఎప్పుడైతే నీ హృదయంలో విశ్వసిస్తావో అప్పుడు రక్షణ. ఊరికి బాప్తిసం పొందుకుంటే రక్షణ లేదు. చాలా మంది నన్ను బాప్తిసం పొందమన్నప్పుడు కొన్ని దినాలు దేవుని సన్నిధికి వెళ్తూ వెళ్తూ బాప్తిసం తీసుకుంటారు. మిగతా పని అంతా వాళ్ళకి తెలియదు. అర్థమైందా? బాప్తిసానికి ముందు కొన్ని పనులు ఉన్నాయి. తీయండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. వింటున్నారా? బాప్తిసానికి మరి ఎలా ఎలా సిద్ధపడాల్సి ఉంది, ఎలా సిద్ధపడ్డారు అనేది ఈ మాటల ప్రకారంగా మనకు అర్థమవుతుంది. వాక్యం విన్నాం, అంతటితో పూర్తి కాదు. దేవుడు నీ కొరకు ప్రభు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి నీ కొరకు ఏం చేస్తూ వచ్చాడో అవన్నీ నీ హృదయంలో విశ్వసించి నువ్వు పాపివని గ్రహించి గుర్తించి నీ పాపాన్ని ఒప్పుకొని విడిస్తే అప్పుడు నీకు రక్షణ. అంటే ఒప్పుకొని విడిచిపెడితే రక్షణ. మనకు తెలుసు సామెతలు 28:13 వచనంలో ఉంటుంది, తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా. అప్పుడు నువ్వు కనికరం పడతావు, అప్పుడు నువ్వు రక్షణ పడతావు. నువ్వు కలిగి ఉన్నది అంతా కలిగి ఉండి నేను విశ్వాసినంటే ఇప్పటికీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు ఎవరు అయినా సరే, నువ్వు మందిరం లోపల ఉన్నా సరే, మందిరం బయట ఉన్నా సరే, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఏంటంట? విశ్వసించి నీ నోటితో ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరం పడతావు. అది బాప్తిసానికి ప్రత్యేకమైనటువంటి విషయాలు. ఆ తర్వాత ఇక్కడ పేతురు ఈ మాటలు చెప్తున్నప్పుడు చాలా మంది వారు హృదయములు నొచ్చుకొని వారు వచ్చి ఏమంటారంటే, సహోదరులారా మరి మేమేం చేయాలా అడుగుతున్నారు. సహోదరులారా మేము ఏం చేయాలా? మా స్థితిగతులను బట్టి, మా పరిస్థితులను బట్టి మేమేం చేయాలా? మేమున్న స్థితిని మేమేం చేయాలంటే అప్పుడు పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది. వింటున్నారా? ముగింపులోకి వచ్చాం. మీరు మారు మనసు పొంది. తెలిసిన మారు మనసు అంటే
అందరూ తలలు పైకెత్తి. మారు మనసు అంటే తెలుసునా? మతం మారడం, కులం మారడం, రంగు మారడం, ఇల్లు మారడం కాదు మారు మనసు అంటే. తెలియదు చాలా మందికి ఈ రోజు వరకు కూడా. వాక్యం చెబుతుంది, మీరు మారు మనసు పొంది. మన పుట్టుకుని చూడండి. మన పుట్టుక ఎలాంటి తెలిసినా, ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా యాకోబు స్పష్టంగా తెలియపరిచాడు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కనెను. ఆ మరణానికి, ఆ మరణ స్థితికి ఈరోజు మనుషులందరూ కదా వైకుంఠం చేస్తుంటారు, ఆరాధిస్తూ ఉంటారు ఆ మరణాన్ని. యేసుప్రభువు ఆ మరణాన్ని కొట్టేశాడు, ఆ మరణ పుల్లు విరిశాడు. అయితే ఈరోజు విశ్వాసిగా పేరు పెట్టుకుని నువ్వేం చేస్తావో తెలిసినా? నువ్వేం చేస్తున్నావు ఈరోజు విశ్వాసిగా నువ్వు ఇప్పటికి కూడా మార్పు లేకుండా జీవిస్తున్నావు అంతే. మరణాన్ని, ఆ మరణపు ముళ్ళు విషయాన్ని నువ్వేం చేస్తున్నావు? ఆరాధిస్తున్నావు. అది నీకేమైంది తెలిసిన? ప్రతి సంవత్సరం ఏమైంది అది నీకు? చెప్పండి మీరు గట్టిగా. ఏమైంది తెలిసిన? అది నీకు ఒక విగ్రహమై కూర్చుంది. అర్థమైందా? ఏమైంది? ప్రతి సంవత్సరం ఏమనుకుంటున్నారు? అర్థం చేసుకోండి. మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటే అంతవరకు మీకు దేవుడు వాక్యాన్ని సరళపరుస్తాడు. కొన్నిసార్లు కొంతమంది ఎక్కువగా మాట్లాడతారు, నువ్వొక్కడివేనా? నేనొక్కనే నేను చెప్పలేదు, నేనొక్కనే పుడిగినని నేను చెప్పలేదు. దేవుడు నాకు తెలియపరిచిన మాటలు నేను మీకు చెప్తున్నానంటే. వినగలుగుతారా? వినగలిగే మనసుందా? నీ విశ్వాస జీవితాన్ని కట్టుకునే అవకాశం ఉందా? అయితే విను. వాక్యం చెప్తుంది. ఏం రాయబడింది? ఏం చెప్పాడు? మీరు మారు మనసు పొంది. అర్థమైందా? మారు మనసు అంటే అర్థమైందా? మళ్ళా కూడా మారు మనసు పొంది. ఏ మనసుది? మన పుట్టుకలో వచ్చింది చూడండి 5 లక్షణాలు. పుట్టుకలో 5 లక్షణాలు వస్తాయి. అర్థమైందా? పుట్టుకలో 5 లక్షణాలు ఉన్నాయి. సమరయ స్త్రీకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? నీకు ఈ 5 లక్షణాలు ఉన్నాయి, వాటి నుంచి మార్పు కావాలా? చాలా ఉన్నాయి. ఈ 5 లక్షణాల్లో చాలా రకాలైనటువంటి ఈ 5 రకాలకే కొమ్మలు వస్తాయి, 5 రకాలకే తీగలు పారుతాయి, 5 రకాలకే పూలు పోస్తాయి, 5 రకాలకే కాయలు కాస్తాయి, పెద్ద చెట్టు అవుతుంది. చాలా ఉన్నాయి. 5 అనే దానికి 5 విషయాలకు నేను తర్వాత మరలా మీకు చెప్తాను. 5 రకాలు ఉన్నాయి. వాటి నుండి విడుదల పొందటమే మారు మనసు. ఎప్పుడైతే వాక్యం లోపలికి వెళ్తాడో మారు మనసు దొరుకుద్ది. వాక్యము లోపలికి వెళ్ళలేదనుకోనండి, నీకు మారు మనసు రాదు. నువ్వు మారు మనసు పొందలేవంటే పైకి కనిపిస్తా ఉంటావు, విశ్వాసిగా అన్ని చేస్తావు, సందాలు కూడా ఇస్తావు. పరిచయం తక్కువ ఇచ్చాడా? మీ శాతం మా శాతం మన శాతం కాలేదు, కానీ పరిచయం తక్కువ ఇవ్వాలా మీరేమనుకుంటున్నారో, కానీ ప్రభు దగ్గర అతనికి అవకాశం లేదు. పరిచయుడు ఎలాంటి వాడు? మనం ఏం చేస్తున్నాం? పరిచయుడు ఉపవాసం అన్నాడు, మనం ఉంటున్నామా? అది కూడా వారానికి, మనం సంవత్సరానికో నెలకో కూడా లేము. అతను వారానికి, పరిచయుడు ఉపవాసం వారానికి నాకు వినిపించండి, వారానికి ఎన్నిసార్లు చెప్తుంది కదా? వారానికి 2 సార్లు. మీరు చదువుకోండి తర్వాత. వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాడు. అతని జీవితంలో ఒక్కటే తను వెలితి కలిగించింది. మార్పు లేని స్థితిలో వెలితి కలిగించేది ఒక్కటే తన దగ్గర ఉన్నది. ఈరోజు ఒకవేళ నేను సరిపోయా అనుకుంటున్నారేమో ఇక్కడున్నవారు, పరిచయాన్ని కలిగించిన ఒక్కటి మీ దగ్గర ఉంటే, లేక నా దగ్గర ఉంటే మనకు ప్రయోజనం కాదు. అర్థమవుతుందా? అన్నాడు మారు మనసు పొంది. ఎప్పుడు? బాప్తిసం తర్వాత. ఎప్పుడు? ఏదో నన్ను బాప్తిసం పొందండి రక్షణ దొరుకుద్దనే లోపల బంధువులు వస్తారు, కొంతమంది రక్షణ అయిపోయింది, బాప్తిసం అయిపోయింది. మరీ స్నేహితులు వస్తారు, బాప్తిసం అయిపోద్ది. చాలా మంది బాప్తిసాలు అలానే పడిపోయి ఉన్నాయి, క్రియ లేకుండా ఉన్నాయి. వాటి ప్రకారంగా బాప్తిసమేనా ఇది? అయితే దాని మీద చాలా విషయాలు ఉన్నాయి.
వాటి ప్రకారంగా నీవు మారు మనసు పొంది నీవు నీ జీవితాన్ని బట్టి వాటి ప్రకారంగా పశ్చాత్తాపడి వాటి ప్రకారంగా పాప క్షమాపణ అంటే ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం కలిగి ఉందా, పొందావా? అయితే అప్పుడు నీకు పరిశుద్ధాత్మను వరం దొరుకుతాడు. అవన్నీ కాకుండా ఇవన్నీ అడ్డం పెట్టుకొని వాక్యం నేను విన్నానులే, వాక్యము దగ్గరికి వచ్చానులే అంటే కుదరదు. రాయబడిన జాగ్రత్తగా గుర్తించండి. బాప్తిసానికి ముందు ఎన్ని పనులు నువ్వు చేయాల్సి ఉందో ఇక్కడ స్పష్టంగా రాశాడు పేతురు. ఖచ్చితంగా చెప్పి నీ మాటలు గుర్తించండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము, మార్పులు లేకుండా పాప క్షమాపణ లేదు. నువ్వు ఎన్ని మతాలైన బట్టు ఎన్ని కులాలైన మాట ఎక్కడికైనా పరుగులది. మారు మనసు లేకుండా పాప క్షమాపణ లేదు. నీ మారు మనసు అంటే ఎలా ఉండాలా? నువ్వు సంపూర్ణంగా ఒప్పుకొని విడిచిపెట్టిన అనుభవం ఉండాలా, పెట్టని కాదు. విడిచిపెట్టిన చాలా మంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. అంటే మళ్ళా సోమవారం నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఆదివారం ఒప్పుకుంటారు నేను పాపిరి అని, సోమవారం నుంచి మళ్ళీ పాపులుగానే బ్రతుకుతారు. ఆదివారం ఒప్పుకున్నదే సోమవారం నుంచి చేస్తా ఉంటారు. పాపిని అని ఒప్పుకున్న తర్వాత ఇక సోమవారం నుంచి విడిచిపెడుతున్నావా? ఏమేమి లక్షణాలు, ఎలాంటి లక్షణాలు? పాపములు ఉన్నప్పుడు నిన్నటి దాకా మారు మనసు పొందే ముందు రోజు దాకా ఎలా కలిగి జీవిస్తా వచ్చావో అది విడిచిపెట్టావా? పొందిన తర్వాత చాలా మంది జీవితంలో లేదు, అలా లేదు. అందుకే వాక్య ప్రకారం వారు సరిపోరు, వాక్య ప్రకారం వారు క్రియలు లేవు. వాక్యం లెక్క చూసినప్పుడు, వాక్యం లెక్క అడిగినప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఎలా తల ఉంచుకుంటారో చూడండి. ఇప్పుడు ఎలా తల ఉంచుకున్నారో కదా, ఒక దినం కూడా అదే వస్తుందంట. ఏమని? నా కుమారుడా ఏది పెళ్లి వస్త్రం అంటే ఏమన్నాడు ఆయన? నెదలుకొని ఉన్నాడు. తెలియపరచబడింది, హెచ్చరింపబడింది, ఇలా చేయాలని చెప్పినారు కానీ ఇతను చేయలే, లోబడలే, హెచ్చరికను ఎరగలే, దేవుని సన్నిధి కలిగలేడు. పరిస్థితి అది, మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఒక దినం మనం మౌనంగా ఉండకుండా ఉండడానికే దేవుడు ఇచ్చినటువంటి ప్రయాసము, ఈ ప్రయత్నం, ఈ ప్రయాస అనేక దినాల నుంచి దేవుడు జరిగిస్తున్న ఈ పనిలో ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా గేటు దాటేవారుగా ఉండాలన్నదే ఈ పరిచర్యకు ప్రధానమైన కారణం. అర్థమైందా? అలా కాకుండా మిమ్మను లోకానుసారంగా సంతోషపెట్టే విధంగా అయితే నేను ఇంకా కొంచెం బాగుండేవాడిని. అర్థమైందా? అన్ని విధాలుగా మిమ్మల్ని సంతోషపరుస్తూ ఉంటే నా జేబు కూడా బాగుంటది. మిమ్మల్ని ఉజ్జుగొలుపుతా ఉంటే కదా, మిమ్మల్ని పురికొలుపుతా ఉంటే లోకానుసారంగా నా జేబు కూడా గట్టిగా నిండుతుంది, గట్టిగా ఉంటుంది నా జేబు. అర్థమైందా? దాని కొరకు కాదు నేను బ్రతికేది. దేవుడు నాకు ఇచ్చిన సేవ అది కాదు. ఎవరు ఏది ఏమనుకున్నా వాక్యం మాత్రమే బయలుపరచబడాలి, వాక్యం మాత్రం ప్రకటించాలి. నవంబర్ 10 వరకు ప్రతిదినం ఈ వాక్యం ఇక ప్రతి ఆదివారం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నవంబర్ 10 వరకు దేవుని చిత్త ప్రకారం ఈ బాప్తిసం యొక్క ప్రత్యేకత. ఆ రోజు నాకు దేవుడు 21 రోజు ఈ వాక్యమైన పాలు తాపాడు కాబట్టి ఈ రోజు నేను నిలబడున్నాను. నామకార్థమైన మాటలతో, తేలికైన మాటలతో నేను ప్రభు దగ్గరికి రాలేదు. అర్థమైందా? బాప్తిసం అంటే 21 రోజు ఒక సేవకుడు రాజేష్ గాడి అని ఆయన టీచరు ఉద్యోగాన్ని వదిలిపెట్టి సేవ చేస్తా వచ్చాడు. ఆయన భార్య ఎంపీబీ మధ్యప్రదేశ్ ఎలక్ట్రికల్ బోర్డులో ఆమె అసిస్టెంట్ మేనేజర్, ఏసీలో, ఎప్పుడు ఏసీలో ఉంటారు వాళ్ళు. ఆమె చేతిలో ఆ ప్రాంత వాళ్ళందరూ, ఆ ఉద్యోగస్తుల, ఆ డిపార్ట్మెంట్ అందరి అధికారం ఆమె చేతిలో ఉంటుంది. అలాంటి వాళ్ళు 21 రోజు ప్రతి రాత్రి నా దగ్గరికి వచ్చి, అంటే కుటుంబాల ప్రార్థన జరుగుతుంది, నా దగ్గరికి వచ్చి బాప్తిసము అంటే ఆ మాటలు చెప్పుకుంటూ నన్ను ఈ విధంగా సిద్ధపరిచారు. కాబట్టి బాప్తిస విషయంలో నేను ఎప్పుడు కూడా విషయం చెప్తా ఉంటాను, ఇది ఇలా 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 జరగాలని. ఆ రీతిగా చాలా మంది ఇంకొక రకంగా అర్థం చేసుకుంటా ఉంటారు. గట్టిపడండి, సిద్ధపడండి, దేవుని కొరకు జీవితాలను కట్టుకోండి కదా. దేవుడు తన సన్నిధి, తన తోడు. ఇక్కడ ఆపేస్తున్నాను, సమయం అయింది. ఇక కంటిన్యూ ఒక్కొక్క మాట దేవుడు ఇస్తాడు. దేవుని చిత్త ప్రకారంగా నవంబర్ 10 వరకు ఈ పని ఇలా జరిగేదానికి అందరూ ప్రార్థన చేయండి. దేవుడు తన సన్నిధి, తన తోడు మనందరికీ ఆ దినం జరిగే బాప్తిసాల కొరకు ప్రార్థనలో ఉంచాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. దేవుడి మాటలన్నిటి చేత ప్రతి ఒక్కరిని స్థిరపరిచి బలపరుచును గాక. ఆమేన్.